నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. అమరావతిపై జగన్ వైఖరి ఊసరవెల్లి కూడా సిగ్గుపడే విధంగా ఉంది. తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన మంత్రి నిమ్మల రామనాయుడు. విశాఖ జిల్లా నూతన కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన అభిషేక్ కిషోర్ ప్రభుత్వ పథకాలు ప్రతి లబ్ధిదారుడికి అందేలా చూస్తానని వెల్లడి. వాడపల్లిలో వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవాలు. గోవింద నామస్మరణల నడుమ కన్నుల పండుగగా సాగిన స్వామివారి తెప్పోత్సవం. యువతకు ఉద్యోగాలు దక్కకుండా జీవోల పేరుతో ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఫైర్. రాష్ట్ర రాజధాని అమరావతిపై జగన్ వైఖరి ఊసరవెల్లి కూడా సిగ్గుపడే విధంగా ఉందని మంత్రి నిమ్మల రామనాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఆయన మీడియాతో మాట్లాడుతూ అమరావతి రాజధానిపై జగన్ మాట మార్చి మచిలీపట్నం వరకు రాజధానిని విస్తరిస్తే బాగుంటుందని అనడం ఊసరవెల్లి నైజాన్ని తేటతెల్లం చేస్తుందని అన్నారు. అమరావతిలోనే ఇల్లు నిర్మించుకున్న అమరావతి నుంచి రాజధాని అంగుళం కూడా కదలదని 2019 ఎన్నికల ముందు వాగ్దానాలు గుప్పించి అధికారంలోకి రావడంతోనే మాట మార్చి 3 ముక్కలాట మాదిరిగా 3 చోట్ల రాజధానులు అని జగన్ వ్యవహరించడంతో రాష్ట్ర అభివృద్ధి 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని తెలియజేశారు. ఇప్పటికైనా జగన్ రాష్ట్ర ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డిని చూసి ఓసరవెల్లి కూడా సిగ్గుపడుతున్నటువంటి పరిస్థితి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జగన్ మాట్లాడినటువంటి మాటలు రాజధానిలో చూస్తే, ఆ రోజు 2014లో రాష్ట్ర విభజన జరిగినటువంటి స్థితిలో కనీసం రాజధాని ఎక్కడుందో చెప్పకుండా విభజన జరిగినటువంటి స్థితిలో ఆ రోజు మరి అసెంబ్లీలో సాక్షాత్తు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గుంటూరు విజయవాడ మధ్య రాజధానిని అంగీకరిస్తున్నాను, రాజధానికి 30,000 ఎకరాలు పైబడి ఉండాలని సాక్షాత్ అసెంబ్లీలో మాట్లాడారు ఆ రోజు ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి. నేను కూడా ఆ రోజు శాసనసభ్యుడిగా ఉన్నాను. తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పి మడమ తిప్పాడు. మళ్ళీ ఆ రోజు కూడా మంత్రులు కూడా చెప్పారు, జగన్మోహన్ రెడ్డి ఏదైతే వైఎస్ఆర్సీపీలో మంత్రులుగా చేసిన వాళ్ళు అంతకుముందు ప్రతిపక్షంలో వైసీపీ నాయకులు కూడా చెప్పారు, జగన్మోహన్ రెడ్డి మగవాడు, అందుకే రాజధానిలో ఇల్లు కట్టుకున్నాడు, ఒక్క అంగుళం కూడా అమరావతి కదలదని. అంటే ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక రకంగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా, అధికారంలోకి వచ్చాక మాట తప్పి మడమ తిప్పి అమరావతి కాదు 3 ముక్కలు అన్నాడు. పోనీ 3 ముక్కల్లో ఎక్కడైనా ఒక ఇటుక ముక్క పెట్టాడు అని అంటే ఎక్కడ కూడా ఒక ఇటు ముక్క కూడా పెట్టనటువంటి పరిస్థితి. మళ్ళీ ఈరోజు ప్రజలందరూ కూడా 94% స్ట్రైక్ రేట్తో ఈవేళ ప్రభుత్వాన్ని గెలిపిస్తే ఆ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అమరావతి రాజధానిగా శాసనసభ తీర్మానమే కాదు, ఈవేళ పార్లమెంటులో సైతం తీర్మానం చేసుకుని ఈవేళ గెజిట్ నోటిఫికేషన్ వస్తూ ఉంటే దాన్ని కూడా ఆస్వాదించలేనిటువంటి స్థితిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఉండడం చాలా చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఆ రోజేమో గుంటూరు అమరావతి మధ్య రాజధాని ఉండాలన్నో, 30,000 ఎకరాల పైబడి ఉండాలన్నో స్వాగతిస్తున్నానని చెప్పో, జగన్మోహన్ రెడ్డి మగాడే కాబట్టి ఇక్కడ ఇల్లు కట్టుకున్నాడు, ఒక అంగుళం కూడా ఇల్లు కదలదని నీ నాయకులందరూ చెప్పారు. అధికారంలోకి వచ్చాక అమరావతి కాదు 3 ముక్కలన్నో. మళ్ళీ ఇప్పుడు అధికారం పోగానే మళ్ళీ మీ మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, మళ్ళీ అమరావతి రాజధాని అని చెప్పి. మళ్ళీ అధికారం పోయాక మళ్ళీ ఈ రోజు నిన్న ఈ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కూడా ఏదో గుంటూరు నుంచి మచిలీపట్నం వరకు కూడా రాజధానిగా పెట్టండి అని ఎక్కడో ఇందాకే ఒక వార్త చూసినటువంటి పరిస్థితి. అదేవిధంగా అసలు రాష్ట్రానికి రాజధానినే ఉండదు, దేశానికి రాజధాని ఉంటుందని చెప్పి ఇప్పుడే ఒక వార్త మీ దగ్గర నుంచి వచ్చినట్టుగా చూసినటువంటి పరిస్థితి. అంటే అపరిచితుడు కూడా నీ మాదిరిగా ఈ రకంగా మాట్లాడడం అనేది ఎక్కడా చూడాల. ఎందుకంటే కనీసం మనం మాట్లాడిన దానికి స్టాండ్ అయ్యి ఆ స్టాండ్ అయినటువంటి విషయాన్ని దానికి నిలబడి ఉండాలి, లేదా తీసుకునేటువంటి స్టాండ్ కరెక్ట్ కాదు, తప్పు చేశామని ప్రజల్ని క్షమాపణలు అడిగి స్టాండ్ మార్చుకోవాలి. అంతే తప్ప అధికారం లేనప్పుడు ఒక రకంగా, అధికారం ఉన్నప్పుడు ఒక రకంగా, మళ్ళీ అధికారం కోల్పోయిన తర్వాత మరొక రకంగా ఈవేళ ఓసరవెల్లి సైతం సిగ్గుపడేటువంటి విధంగా
అపరిచితుడు సైతం జగన్మోహన్ రెడ్డిని చూసి ఆశ్చర్యపడేటువంటి విధంగా ఇవాళ మాట్లాడడం అంటే నిజంగా మీకు ఒక రాజకీయ పార్టీ నడిపేటువంటి హక్కు కూడా ఇటువంటి అపరిచితుడికి లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఎందుకంటే ప్రజలు కూడా అనుకుంటూ ఉన్నారు ఏంటి ఇటువంటి అపరిచితుడిగా మనం 5 సంవత్సరాలు అధికారం ఇచ్చింది, ఇటువంటి ఓసరవెల్లిక మనం 5 సంవత్సరాలు అధికారం ఇచ్చింది అని వీళ్ళ ప్రజలు కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. అంచేత ఇటువంటి అపరిచితుడికి ఇటువంటి ఓసరవెల్లికి భవిష్యత్తులో రాజకీయాల్లో ఉండేటువంటి అర్హత లేదు, రాజకీయ పార్టీని అధ్యక్షుడిగా ఉండేటువంటి అర్హత కూడా లేదు అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తారు. విశాఖ జిల్లా నూతన కలెక్టర్గా ఎం అభిషేక్ కిషోర్ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాను ఆర్థిక, పారిశ్రామిక, ఐటీ హబ్గా మరింత అభివృద్ధి చేస్తానని, ప్రభుత్వ పథకాలు ప్రతి లబ్ధిదారుడికి అందేలా చూస్తానని ఆయన స్పష్టం చేశారు. ఐటీ, టూరిజం రంగాల్లో పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలియజేశారు. గతంలో అన్నమయ్య జిల్లా కలెక్టర్గా పనిచేసిన అనుభవం తనకు ఉందని వివరించారు. నా పేరు అభిషేక్ కిషోర్. ఈరోజు విశాఖపట్నం జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టడం జరిగింది. మొదటిగా చాలా సంతోషంగా ఉంది. విశాఖపట్నం జిల్లా మన రాష్ట్రంలోనే చాలా ప్రాముఖ్యమైన జిల్లా. విశాఖపట్నం సిటీ మన రాష్ట్రానికే కాదు దేశానికి కూడా చాలా ముఖ్యమైన సిటీ అండ్ మన దేశం యొక్క ప్రగతికి కూడా చాలా ప్రాముఖ్యత కలిగిన సిటీ. ఇలాంటి సిటీలో ఇలాంటి జిల్లాకు జిల్లా కలెక్టర్గా నాకు అవకాశం ఇచ్చిన ప్రభుత్వానికి అలాగే మన ముఖ్యమంత్రి వర్యులకి మొదటిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాది స్వస్థలం నెల్లూరు జిల్లా, నేను ఆంధ్రావాడినే. అమ్మ నాన్న ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేశారు. ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్లని మన రాష్ట్రంలో ఉన్న గవర్నెన్స్ని చూసి ఇన్స్పైర్ అయ్యి సర్వీస్కి రావడం జరిగింది. ఇప్పటి వరకు వేరియస్ డిపార్ట్మెంట్స్లో వర్క్ చేశాను, చాలా జిల్లాల్లో పనిచేశాను. ముఖ్యంగా ఈస్ట్ గోదావరి జిల్లాలో, ప్రకాశం జిల్లాలో సబ్ కలెక్టర్గా, POITDAగా, మున్సిపల్ కమిషనర్గా, జాయింట్ కలెక్టర్గా పనిచేయడం జరిగింది. అలాగే గత సార్వత్రిక ఎన్నికల్లో అన్నమయ్య జిల్లా కలెక్టర్గా కూడా చేశాను. ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో అలాగే కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేయడం జరిగింది. రీసెంట్గా ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్లో APICకి MDగా అలాగే ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్కి డైరెక్టర్గా కూడా పనిచేయడం జరిగింది. ఈ వెరీడ్ ఎక్స్పీరియన్స్తో నాకున్న శాయశక్తులు పెట్టి విశాఖపట్నం జిల్లాకి, విశాఖపట్నం ప్రజలకు ఎన్ని రకాలుగా కృషి చేసి వాళ్ళ మంచి కోసం పనిచేయగలుగుతామో కష్టపడి ఆ రకంగా నేను అలాగే నాతో పాటు నా టీంని నడిపించి చేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అతి ముఖ్యంగా మోస్ట్ ఇంపార్టెంట్ నాకు ప్రజలతో మమేకం అవడం, ప్రజల్లో ఎక్కువగా టైం స్పెండ్ చేసి వాళ్ళకున్న సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారాల కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేసి వర్క్ చేయాలన్నది నా యొక్క ఆలోచన. ఎంతవరకు అవకాశం కుదిరితే అంతవరకు మన జిల్లాలో ప్రతి మూల ఎటువంటి సమస్యలు ఉన్నాయో తెలుసుకొని వాటిని పరిష్కరించడానికి ప్రయత్నిస్తాను. ప్రభుత్వానికి విశాఖపట్నం మీద ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి, ఎంత విశాఖపట్నంలో డెవలప్మెంట్ కోసం ప్రభుత్వం పాటుపడుతుందో మీ అందరికీ తెలుసు. బీట్ ఫ్రమ్ బ్రింగింగ్ గూగుల్ ఆర్ ఎవ్రీ అదర్ డేటా సెంటర్ జైంట్ ఐటీ కంపెనీస్ యొక్క సర్చ్ కావచ్చు మన విశాఖపట్నంలో, ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి విశాఖపట్నం మన రాష్ట్రానికి ఒక టార్చ్ బేరర్గా నిలబడుతున్న పరిస్థితిని మీ అందరు చూస్తున్నారు. ఇలాగే కాకుండా టూరిజం, ఇన్ఫ్రాస్ట్రక్చర్, త్వరలో భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా మనకు అందుబాటులోకి వస్తుంది. కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 5వ రోజు స్వామివారికి మేల్కొలుపు, నిత్య అర్చన, నిత్య హోమం, నీరాజన మంత్రపుష్పం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. స్వామికి పల్లకిలో గ్రామోత్సవం నిర్వహించి గౌతమి గోదావరి నదికి తీసుకుని వెళ్లారు. విద్యుత్ దీపాలు, పుష్పాలంకరణతో అలంకరించిన హంసవాహనంలో స్వామివారు కొలువుదీరారు. గౌతమి గోదావరి నదిలో హంసవాహనంలో శ్రీవారు విహరించారు. వేద మంత్రాలు, భక్తజన గోవింద నామస్మరణల నడుమ స్వామివారి తెప్పోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు.
चोदविल्लवामिन्यस्य पाराय देवन्दाहं दीर्घमायुरस्तु आवत्सन्दो सानस्यमस्तु अगञ्जारक्तञ्जाच्चवृत्तिरस्तु ब्रह्माना जीवाता वैजीवानाया देवारुत्पारबलायवर्तासे सुप्रजास्वायाता सा अथा देव शरदशतम् ॐ स्वस्ति कृष्णदुर्वेद सेवा मम धारया ఇప్పుడు కాసేపు ప్రకటనలు.